హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అయితే ఇప్పుడు నేను ఒక ఎవరి గురించి చెప్పబోతున్నానో అది మీకు తెలిసిందే అనమాట. తమిళ చూశారు కదా. అయితే ఇక్కడ పనిమంతు అనేవాడు యూట్యూబ్ ఛానల్లో ఆయనకి ఉన్నదన్నమాట. పనిమంతు యూట్యూబ్ ఛానల్లో అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఒక వీడియోలో మామూలుగా ఇన్స్టాగ్రామ్ వీడియోస్ వస్తాయి కదా, ఆ వీడియోని పట్టుకొని ట్రోల్ అయితే చేయడం జరిగింది. ఇలాంటి ట్రోల్ కాదు, అయ్యో బూతులు, ఇష్టం వచ్చిన వల్గర్ మాటలు. మాటలు ఏంటనే నా చెవులు మొత్తం మూసుకుపోయినాయి. అవి వినలేక వాంతింగ్ వచ్చినంత పని అయిందనమాట. ఒకసారి మీద ఒకటి మాట చెప్పాలి, నేను ట్రోల్ చేస్తే చేసుకోండి కానీ ఒక లిమిట్ ఉంటుంది. కానీ ఆ లిమిట్కి మించి ఇలాంటి ట్రోల్స్ చేస్తే మీ పని ఇంతే అనమాట. అయితే ఇక మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మన సాయి ధరమ్ తేజ్ గారు అనమాట. సాయి ధరమ్ తేజ్ గారు అయితే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని ట్విట్టర్లో ఆయన ఇన్స్టాగ్రామ్లో అయితే ట్వీట్ చేయడం జరిగిందనమాట. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి అండ్ డిప్యూటీ సీఎం అండ్ ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం వాళ్ళందరికీ ట్యాగ్ చేయడం జరిగింది. మన తెలుగు వాళ్ళ పోలీస్ వాళ్ళు ఉంటుంది మన తెలంగాణలో, వాళ్ళకు కూడా ట్యాగ్ చేయడం జరిగింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే పక్కా అప్రిషియేట్ చేస్తాను అనమాట. ఎందుకంటే ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవ్వడం ఏదైతే ఉందో చాలా గ్రేట్ఫుల్ అని చెప్పుకోవచ్చు. అంటే మన వేరే స్టేట్స్లో అయితే ఇలా ట్యాగ్ చేసిన వాళ్ళు పట్టించుకోవద్దు, కానీ మన దగ్గర అయితే ఎప్పుడైతే ఇలా రియాక్ట్ అవుతారో మన తెలంగాణ చాలా అంటే చాలా బాగుపడుతుంది అని చెప్పుకోవచ్చు. ఇంకొక మాట ఏంటంటే, మన తెలుగు రెండు రాష్ట్రాల గురించి కూడా ఎక్కువ ఛానల్స్ ఉంటాయి, వల్గర్ ఛానల్స్ లేదా ట్రోల్స్ ఛానల్స్, ఇష్టం వచ్చిన ఛానల్స్ ఉంటాయి. కానీ ట్రోల్స్ ఛానల్ అయితే చాలా ఎఫెక్ట్ చేస్తాయి అనమాట. ఒక మనిషి ప్రాణం తీసే అంత ఘోరమైన పని చేస్తుంది అనమాట. అర్థం చేసుకోవాలి ఈ ట్రోల్ చేసే వాళ్ళు కూడా. అంటే ఎప్పుడైతే రేవంత్ గారు ఏమన్నారంటే, నేను కూడా యాక్షన్ తీసుకుంటా, వాళ్ళ గురించి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటా అని చెప్పేసి అనగానే దెబ్బకే పనిమంతు ఛానల్లో ఏదైతే లైవ్ స్ట్రీమింగ్ చేశారో ఆ వీడియో దెబ్బగా డిలీట్ చేశారనమాట. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే రియాక్ట్ అయ్యారో వాళ్ళ పని అవుట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు సారీ చెప్తే అది అవ్వదు అనమాట, అది క్రైమ్ కిందికి వస్తుంది అనమాట. అయితే వాళ్ళని ఇప్పుడు ఎలాగైనా అరెస్ట్ చేయడం పక్కా అనమాట. అయితే పనిమంతు ఒక్కడే కదా, అందులో 4-5 ఉన్నారనమాట. వాళ్ళందరూ కలిసి ట్రోల్ చేయడం ఏదైతే ఉందో, సాయి ధరమ్ తేజ్ గారు అయితే మంచి మెసేజ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఆయనకు కూడా అప్రిషియేట్ చేస్తాను అనమాట. సినిమాలలో కొంచెం మంచిగా ఉన్నాడు కానీ ఇప్పుడైతే ఇంకా చాలా బాగా నచ్చాడని చెప్పుకోవచ్చు. సాయి ధరమ్ తేజ్ ఇలాంటి వాటిల్లో చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. డిప్యూటీ సీఎం కూడా రియాక్ట్ అయ్యారు, మనం ఇద్దరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారనమాట. చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇది ట్రెండింగ్ అని చెప్పుకోవచ్చు. టాపిక్ చాలా గ్రేట్. మన సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ సాయి ధరమ్ తేజ్ గారు ఇలాంటి ఇంకా అంటే వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఈ వీడియో ఎంతమంది కంటే అంతమందికి షేర్ చేయండి. షేర్ చేస్తే వేరే పబ్లిక్ కూడా అర్థమవుతుంది పనిమంతు ఏం తప్పు చేసినో అట్లా. ఓకేనా? లైక్, షేర్, సబ్స్క్రైబ్.